ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నిష్కళంకమైనది నీ కనుదృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును నిష్కళంకమైనది నీ కనుదృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నా హృదయమునందు శుద్ధి కలిగించితివి నిన్ను చూసి నిరీక్షణ నా పొసగితివి నా హృదయమునందు శుద్ధి కలిగించితివి నిన్ను చూసి నిరీక్షణ నా పొసగితివి పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా ఘనముగాను పొగడెదను పావన ప్రభువా ఘనముగాను పొగడెదను పావన ప్రభువా దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి పరిశుద్ధ స్వాస్థ్యములకు నన్ను పిలచిన పరిశుద్ధ స్వాస్థ్యములకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా పూజించెద నిన్ను నాదు జీవితమంతా పూజించెద నిన్ను నాదు జీవితమంతా
దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి, సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందనస్తుతులు, సమాధానకర్త నీకే వందనస్తుతులు. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాట పెద్దపాట పుస్తకంలో 565 పాత పుస్తకాలంటే 478. నింపుము ఓ ప్రభువా, నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో. నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో. మేము నిండియుండెదము, మేము నిండియుండెదము, పరిపూర్ణతనుందెదము, పరిపూర్ణతనుందెదము. నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో. నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో. పాపక్షమాపణనిచ్చి జీవముతో నింపుము, పాపక్షమాపణనిచ్చి జీవముతో నింపుము. ఆత్మీయ వరమిచ్చిన బలముతో నిండెదము, ఆత్మీయ వరమిచ్చిన బలముతో నిండెదము. నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో. నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో. పరమ సంతోషమిచ్చి సమాధానమిమ్ము, పరమ సంతోషమిచ్చి సమాధానమిమ్ము. చూపించు పరలోక మహిమ ప్రకాశముతో నింపు, చూపించు పరలోక మహిమ ప్రకాశముతో
నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో ఆత్మ ఫలములతో నింపి ప్రేమ సంతోషము ఆత్మ ఫలములతో నింపి ప్రేమ సంతోషము మంచితనము సాత్వికము విశ్వాసముతో నింపు మంచితనము సాత్వికము విశ్వాసముతో నింపు నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో నింపు సత్యముతో మమ్ము నింపు ప్రత్యక్షతలో నింపు సత్యముతో మమ్ము నింపు ప్రత్యక్షతలో నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో పరమాశీర్వాదమిచ్చి తప్పించు ఇహము నుండి పరమాశీర్వాదమిచ్చి తప్పించు ఇహము నుండి అర్హులుగా చేయు పరమునకై ఆశించుచున్నాము అర్హులుగా చేయు పరమునకై ఆశించుచున్నాము నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో మేము నిండియుండెదము పరిపూర్ణతనందెదము మేము నిండియుండెదము పరిపూర్ణతనందెదము పరిపూర్ణతనందెదము నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో మొదటి పేతురు 3వ అధ్యాయం మొదటి పేతురు ఎన్ని పడుతుందట లోపల బయటికి రావాలా బయటకు వచ్చి కూర్చుంటే కొంచెం బాగుంటది వచ్చింది మీకోసం మేమంతా అవునా ఇంకెవరు వేస్తారమ్మా పిల్లోడు కూడా కళ్ళు మంది రామా వేస్తారు అయినా లోపల ఇక్కడంతా ఫ్రెష్ చేయడంలో లోపల అంతా కొంచెం గద్దరవాళ్ళని పిల్లడు అందుకే
అదొకటి మాత్రం చేసింది. అవునులే, వాకింగ్ వినాలి కదా. ఓకే అంటే బాగుంటుంది. మైక్ లేదు కాబట్టి. 1 పేతురు 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:5-6 వచనాలు చదువుకుందామా? కలిసి చదువుకుందాం. 5వ వచనము 6వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను స్వపురుషులకు లోబడి చేసిన ఆ ప్రకారం యజమానులను పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ మహిళకు వెనకైనడలా ఆమెకు పిల్లలందరూ. చూడండి, మనం కూడా ఎట్లా ఉండాలంటే యోగ్యంగా నడుచుకోవాలంట. అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా చెప్పగలుగుతారా? వెరీ గుడ్. లోబడి ఉండడం. ఆ లోబడి ఉండడం ద్వారా ఆమె అదొక అలంకారం. లోబడటం అనేది అలంకరణ. పరిపూర్ణంగా పూర్తిగా తన యజమానికి లోబడి ఉందంట. ఎట్లాంటి లోబడటం అంటే దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండేది తమ్ము తాము అలంకరించుకున్నారు. అంటే అదొక అలంకరణగా వచ్చింది. అది ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఆ ప్రకారము ఎవరు ఇక్కడ? శారా. అంటే అబ్రహాము శారా కుటుంబము ఎంత చక్కగా ఉందంటే యజమానుడని పిలుస్తా ఉందంట. మెయిన్ ఏంటి అక్కడ? యజమానుడా అని. మనం చాలా మంది, అంటే నాకు తెలియదు కానీ కొంతమంది అయ్యా అని పిలుస్తారు, కొంతమంది మరి ఏమని ప్రొనౌన్సియేషన్ ఉంటుందో నాకు మాత్రం తెలియదు. ఏమండి అంటారు, కొంతమంది అయిపోయి అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఎంత మనము గౌరవిస్తామో మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన పక్కల వాళ్ళు కూడా అదే గౌరవంతో మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు చాలా గౌరవప్రదమైన జీవితం కలిగి ఉన్నారు, చాలా మరి కుటుంబంలో ఎంత. అందుకనే అబ్రహాము కుటుంబాన్ని ఎంత చక్కగా వర్ణించారంటే అన్యులు అబ్రహాము కుటుంబం గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు రండి, ఆదికాండము 23వ అధ్యాయమమ్మా. ఆదికాండము 23వ అధ్యాయము 5వ వచనం. హేతు కుమారులు అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమిని ఇవ్వనలని వాడు ఎవరినో లేడని అబ్రహాముకి హేతు కుమారులు ఏం చెప్తున్నారమ్మా? నువ్వు మా మధ్య మహారాజు అంటే భార్య గౌరవించింది కాబట్టి ఎంత విలువ. మన కుటుంబాన్ని మనమే ఒక గొప్ప సిస్టర్స్ గొప్ప స్థానంలోకి రావాలి. మన కుటుంబము, మన పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, కుటుంబంలో భర్తని గౌరవించే విషయంలో భార్యదే ప్రధానమైన పాత్ర. పెట్టబడితే అట్లా అందరి ముందు లేకపోతే అగౌరవంగా, లేకపోతే ఇంట్లో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడటం, ఎట్ట పడితే అట్లా మాట్లాడటం చాలా తప్పు. ఇక్కడ ఈ స్త్రీ అందుకని అదొక అలంకారంగా పరిశుద్ధ స్త్రీలు అంట. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో చూసినట్లయితే
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అసలు స్త్రీ ఎట్లా ఉండాలా కుటుంబంలో? 14వ అధ్యాయం. 34వ వచనం. కుటుంబంలో, సంఘంలో ఎట్లా ఉండాలి ఒక స్త్రీ? చదవండి మా. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడటకును వారికి సెలవు లేదు. లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ బట్టలు నడగవలెను. సంఘంలో స్త్రీలు మాట్లాడితే అవమానము. కుటుంబంలో మొట్టమొదటి భర్తని గౌరవించే స్త్రీగా ఉండాలా. అదొక ఉన్నతమైన పరిశుద్ధమైన స్త్రీకి సాదృశ్యంగా ఉంది. అదొక మన పరిశుద్ధులకు తగినట్టుగా అదొక అలంకరణ. ఇంకోటి, సంఘంలో కూడా స్త్రీ ఎట్లా ఉండాలమ్మా? మౌనంగా ఉండాలి. స్త్రీ మౌనంగా ఉండాలా, భర్త దగ్గర నేర్చుకోవాలి. కానీ మాట్లాడటానికి స్త్రీకి సెలవు ఇవ్వరు. నేను చిన్న 2 మాటలు సాక్ష్యం పంచుకుంటా. నిజంగానే మా మ్యారేజ్ అప్పుడు మాట్లాడటానికి మా ఇంటికి వచ్చారు. మామూలుగా చూడటానికి వచ్చి అయిపోయింది, మొత్తం ఫిక్స్ అయిపోయిన తర్వాత మాట్లాడటానికి వచ్చినప్పుడు ఇంట్లో అందరు ఉన్నారు, మా వాళ్ళు అంతా ఉన్నారు, సిస్టర్స్ అందరు ఉన్నా కానీ వీళ్ళు వరండాలో కూర్చొని ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ మా అమ్మ వాళ్ళు అసలు ఒక్క మాట కూడా మాట్లాడాల. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ తరపు వారు అది గమనించారు. అది గమనించి వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు చెప్పుకున్నారంట. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈయన చెప్తే నాకు తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా మౌనంగా, అసలు మగవాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, బ్రదర్స్ తప్ప ఆడవాళ్ళు ఎవ్వరు కూడా ఎంత సైలెంట్గా ఉన్నారు. అసలు అది కావాల్సింది మనకి. కానీ అక్కడ ఫస్ట్ బెస్ట్ పాయింట్ అక్కడ పెట్టుకున్నారంట. అంటే సమాజంలో, సంఘంలో మౌనంగా ఉండాల్సింది స్త్రీ పాత్ర. ఇంట్లో భర్తని గౌరవించాల్సింది స్త్రీ. ఇంకో మాట, ముందుకు రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. తీసిన వాళ్ళు చదవండిమా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైన. చాలా 11వ వచనం. విశ్వాసం బట్టి 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు, మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాడంట. లోబడి, పిలిచినప్పుడు పిలుపుకి లోబడ్డాడంట. భార్య భర్తకి లోబడి, సంఘంలో మౌనంగా ఉండి, పరిశుద్ధ స్త్రీల యొక్క మరి సంఘంలో విధి విధానము అదే. మనం పరిశుద్ధులంగా ముందు మన ఇంటిలో మనం చూసుకోవాలా లేదా? చూసుకోవాలా. తర్వాత బయట సంఘంలో కూడా అబ్రహాము పిలిచినప్పుడు నిజంగానే ఆదికాండం 12వ అధ్యాయంలో ఎంత చక్కగా పిలిచినప్పుడు లేచి వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళాలని నేను ప్రశ్నించాడా? ఎన్ని ప్రశ్నలు వస్తాయో మనకి, పైకి అనలేకపోయినా లోపలైనా అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఏం చెప్తున్నాలే వెళ్ళు అని అంటే ఎక్కడికి, ఏంది, ఏ ప్రదేశం, ఏ ఊరు, ఎక్కడ, కొండలో కాలేకపోతే లోతు అన్నాడు కదా. ఏమన్నాడు లోతు? అయ్యా మేము దూరంగా వెళ్ళాము, ఈ చిన్న గ్రామం ఉంది కదా అటు వెళ్తాము అని. అబ్రహాంలో ప్రశ్నలు ఉన్నాయా? లేవు. లోబడ్డాడంట. లోబడుటలో ఎంత ఆశీర్వాదం ఉందంటే, అబ్రహాము
మరి ఇరుగు పొరుగు వారి మధ్య మరి ఒక గొప్ప మహారాజుగా ఉంటా వచ్చాడు. ఇంకా అబ్రహాం అంత ధనవంతుడు ఉన్నాడమ్మా ఆ దినాల్లో లేడు. నీతి న్యాయాలు జరిగే 18వ అధ్యాయంలో, ఆది కాండం 18వ అధ్యాయంలో ఎంత చక్కగా ఉందో చూడండి. ఆది కాండము 18వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహాముని గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను కదా. యెహోవా మార్గాన్ని అంటే ప్రభు అబ్రహాం గురించి ఎంత చక్కగా తెలుసుకున్నాడో చూడండి. అబ్రహాం యొక్క హృదయాన్ని, అబ్రహాం యొక్క మనసుని, దావీదు హృదయాన్ని కూడా తెలుసుకుంటా వచ్చాడు. అవునా? దావీదు గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఉందమ్మా బైబిల్లో. నా హృదయానుసారం దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనలో కూడా అదే ఉండాలి. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉండాలా, లోబడి ఉండాలా, విధేయత కలిగి ఉండాలా. ఎప్పుడైతే మనము ఆ లోబడి విధేయత కలిగి ముందుకు సాగిపోతామో అప్పుడు ప్రభు మనతో కూడా ఉంటాడు. పరిశుద్ధుల యొక్క అలంకరణ అదే కుటుంబంలో, సంఘంలో, వ్యక్తిగతంగా. మరి అబ్రహాం ఏ విధంగా లోబడి ముందుకు నడుస్తా వచ్చాడో మరి ఆ విధంగా మనం కూడా ఏం చేయాలమ్మా? లోబడాల. ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు మనకు ఆశీర్వాదము. దేవుని దగ్గర ఎంత గొప్ప మరి ఇది ఉందో చూడండి అబ్రహాంలో. అవునా? ఏమేమి ఉంది? అబ్రహాంని ఎట్లా పరీక్షించాడంటే, వెళ్ళు, నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదించాను, నేను దూషించేవాడిని నేను నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఆ మాటలే అబ్రహాంకి తెలిసినాయి కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, మరి ఎట్లా ప్రయాణం, ఏ మార్గంగా వెళ్ళాడో, మరి ఎట్లా వెళ్ళాడో కానీ తెలియదు. కానీ ఆ మార్గంలో వచ్చిన ప్రతి పరిస్థితిలో అక్కడ ఎవరున్నారమ్మా? ప్రభు ఉన్నాడు, నడిపిస్తా వచ్చాడు. నీ మార్గం అంతట్లో కూడా నేను నీవు నడుచు మార్గంలో. ఏ మార్గంలో? ఇంకా ముందుకు రండి. రోమీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి అది. పైన నాయకులుగా ఉన్నవారు ఎవరమ్మా? వాళ్ళు నాయకులు, ఆత్మలు కాసేది ఎవరు? సేవకులు, దైవజనులు. వాళ్ళ మాట కూడా విని లోబడి ఉండాలి. చాలా మంది వినరు కదా, వింటారా? అది ఏముందిలే, వీళ్ళదే ముందులే అన్నట్టుగా ఉంటారు. ఏదో కొంతకాలం నేను విన్నా అంతకుముందు సంఘంలో, అంటే సంఘం గురించి చెప్పను కానీ, ఏముందక్క నాతోనే అన్నారు వాళ్ళు, ఏముందక్క కొన్ని రోజులు విని మీరు వెళ్ళిపోతారు, తర్వాత మా దారి మాదే, మీ దారి మీదే, ఎందుకు వినాలి మీ మాట? కానీ వాక్యం ఏముందమ్మా? లెక్క చెప్పాల్సింది వాళ్ళు, లోబడాల్సింది. లోబడి ఉండటంలో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో. ఇంకా ముందుకు రండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఆ లోబడుట్లో ఆమెకున్న గొప్ప ఆశీర్వాదం చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. మొర్దెకై యొక్క పోషణ నిన్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞ
ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియజేయక ఉండెను. అది ఎస్తేరు ఏం చేసింది? పోషణ కాలంలో ఉన్నట్టుగానే లోబడి ఉందంట. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, సారాయి అబ్రహాముకి లోబడతా వచ్చింది. పైన నాయకులుగా ఉన్న వారికి మనం కూడా ఏం చేయాలా? లోబడాల. ఇంకోటి, ఎస్తేరు ఎంత చక్కగా లోబడి ఉందో చూడండి. తన జాతినైనా తన వంశానికి చెప్పొద్దంటే చెప్పలా, గట్టిగా నిలబడింది. అందుకనే ఆమె ఒక గొప్ప స్థానం, ఉన్నతమైన స్థానానికి ఎస్తేరు రావడానికి కారణం అదే. ఎంత జ్ఞానవంతురాలో చూడండి. ఆమె చెప్పొద్దంటే చెప్పకుండానే పోషణ కాలం రాణి అయినాక గర్వించిందా, అసహించిందా? మనకి ఏదైనా ఒక ఉన్నతమైన స్థానం వస్తే ఓ నా అంతటోళ్ళు లేరు అని అనుకుంటాం, అవునా? మనకు ఒక క్యాడర్, ఒక స్థానము, ఏదైనా ఒక ఇది వచ్చిందంటే ఇది నాకు దేవుడి వల్ల కలిగింది, దేవునికి లోబడి ఉంటాను, లేకపోతే దేవుని సన్నిధిలో నేను ఇట్లా ఉంటాను, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాను, దేవుని కొరకు నేను సంపూర్ణంగా నేను నిలవబడతాను, ఆ వాక్యం ఎట్లా ఉందో నేను అట్లా లోబడి జీవిస్తానని అని అనుకోగానే ఏమనుకుంటాం? నేను ఇప్పుడు రాణిని, లేకపోతే నేను ఇప్పుడు సరేలే టీచర్స్ ఉన్నారు, హై క్యాడర్ ఏంటి, ఒక ఎంఈఓనో లేకపోతే ఒక హెచ్ఎంఓ అయ్యారు అనుకో, వీళ్ళందరూ నా కింద అనే కదా అనేస్తారు. అంటే మనకు తెలియకుండానే వచ్చేస్తాయి లోపల నుండి. మనకు ఒకటి ఉంటుంది కదా, ఇగో వెరీ గుడ్, ఒకటి ఉంటుంది మనకి, అది చెప్పకుండానే బయటికి వచ్చేస్తా అనమాట. ఏంటి అది? మనమనే కాదు కానీ బయట ప్రపంచంలో కూడా చాలా మంది ఉన్నారు అదొక ఇదిగా. అయితే ఎస్తేర్లో అలాంటి గుణము లేదు, లోబడి ఉందంట. ఆ లోబడి ఉండడం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదము ఆమెకు వచ్చిందంటే, అంత గొప్ప. ఎవరింటి మీద అధికారం వచ్చిందమ్మా? దుష్టుడైన హామానింటి మీద అధికారం వచ్చింది. వాళ్ళు ఆ స్థానం, రాజ స్థానంలో ఎట్లా ఉన్నారు వాళ్ళు? అహష్వేరోషు రాజు దగ్గర వాళ్ళ స్థితి ఎట్లా ఉంది? గొప్పగా ఉంది. మొర్దెకై స్థానం పెరిగిపోయింది, ఎస్తేరు స్థానం పెరిగిపోయింది. ఎట్లా ఉన్నారంటే వాళ్ళు తగ్గించుకొనిన వారై. పాట ఉంది కదా, చూడండి. ఒక్కొక్క మెట్టు ఎంత ఉన్నతమైన స్థానానికి వచ్చారంటే, రాజుగారికి నిద్ర లేకుండా చేసి అక్కడ ఉన్న పరిస్థితిని రాజుగారికి తెలియజెప్పి అక్కడ కూడా హెచ్చింపు స్థానంలోకి. అంతేకాదు, ఆ విధేయతలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుకోవచ్చు. ఏంది ఇట్లా లోబడి ఉండటం ఏంది, తగ్గించుకోవడం ఏంది, ఏంది దీనంగా ఉండటం ఏంది,
ఇదంతా పరిశుద్ధ స్త్రీలు అలానే ఉండాల. సంఘంలో, సమాజంలో, దేవుని ఇంట్లో, దేవుని మన ఇంట్లో ఎట్లా ఉండాలా? ముందు భర్త దగ్గర తగ్గింపు వస్తే తర్వాత అన్ని చోట్ల వస్తుంది. కొంతమంది ఉన్నారు ఇంట్లో నేనే అని కదా, ఇంట్లో అందుకనే హోమ్ డిపార్ట్మెంట్, ఇంటికి హోమ్ మినిస్టర్ ఎవరంటే బాలే. ఏందో నాకు అసలు అది మీరు నమ్మినా నమ్మకపోయినా అసలు ఒక్కసారి కూడా ఎప్పుడన్నా ఎదురు చెప్తామేమో కానీ ఒక్కసారి కూడా చాలా భయం. ఎందుకు భయపడాలమ్మా? ఎందుకు భయపడాలా? దేవుణ్ణి బట్టి, దేవుని వాక్యము మనము వింటా ఉన్నాము, దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళము, దేవుని వాక్యం వినేవాళ్ళము, ఇతరులను నడిపించేవాళ్ళం. మనమే అట్లా ఉంటే ఈ మిగిలిన ఎట్లుంటారు? చెప్పగలుగుతామా? నడిపించగలుగుతామా? అందుకనే ఈ రాత్రికాల సమయంలో లోబడుట్లో ఉండే ఆశీర్వాదం మన పైన నాయకులకి, అంటే దేవుని సేవకులకి లోబడి ఉంది. లోబడి మాట వినకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు కదా. దుఃఖంతో ఆ పని చేస్తే ఏముంటుంది? ఫలితం ఉంటుందా? మీ ఆత్మలకి లెక్క చెప్పవలసిన ఇది అవునా? అలాంటప్పుడు మనం ఏం చేయాలా? లోబడి తగ్గించుకొని ఉన్నప్పుడు సంఘంలో మనల్ని ఎంత గొప్ప స్థానానికి ప్రభు తీసుకొస్తాడు. ఎప్పుడైతే మనం దాగి ఉంటామో, ఎప్పుడైతే మనము లోబడి ఉంటామో, ఒక మాట ప్రభు నాకు గుర్తు చేస్తా ఉన్నాడు. మోషే కాలంలో యెహోషువ ఏం చేశాడు? గుడారంలో దాగి ఉన్నాడు, బయటికి రాలా. ఎంత ప్రార్థన చేశాడు అంత ఇది. కానీ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేది నన్ను అన్నాడు. అవునా? యెహోషువ పరిచర్య ఎంత గొప్పగా ఉందంటే, యెహోషువ యొక్క మరి ఆ ప్రార్థన ఎంత గొప్ప ఆశీర్వాదంతో నింపబడతా వచ్చిందంటే, సూర్యుడు చంద్రుడు సృష్టి క్రమాన్ని ఆపేస్తుంది. అంత గొప్ప ఆశీర్వాదం యెహోషువకి. అందుకనే నేను నా జీవితంలో లోబడి తగ్గించుకొని తాగి ఉండిన దాంట్లో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో మనం రాత్రి తెలుసుకోవాలి. ఇంకొక మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్దామా? రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు గ్రంథము 3వ అధ్యాయం. ఆ మాట తీసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఆ పిల్లల్ని మనల్ని ఎవరో బాగా అల్లరి చేస్తున్నారు పిల్లలు. రూతు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. అది ఎవరు సెలవిచ్చిందమ్మా? టైం లేదు కాబట్టి ఆ ఒక్క మాట. వాళ్ళ అత్త నయోమి సెలవిచ్చిందంతా చేస్తాను అంటే ఎంత లోబడి, ఎంత విధేయత కలిగి. అందుకనే రూతుకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సంపూర్ణ బహుమానం పొందుకుంది. అన్యశ్రీ మోయాబును విడిచిపెట్టింది. ఎంత గొప్ప ఆశీర్వాదం లోబడిలో ఉందో ఈ రాత్రి మనతో ప్రభు మాట్లాడుతాను. పరిశుద్ధ స్త్రీలు అంట లోబడి ఉండాలి. ఆ పరిశుద్ధ స్త్రీల జాబితా ముందు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, మిగిలిన వెలుగల వస్త్రాలు, ఇవన్నీ కూడా మన వెలుపటి అలంకారం కాదు, హృదయంలోని అలంకారం. హృదయ సౌందర్యాన్ని బట్టి ప్రభు మన హృదయాన్ని చూస్తాడు. కానీ నీ పై రూపాన్ని, నీవు ఎట్లా ఎంత అందంగా ఉన్నావు, లేకపోతే నువ్వేం వేసుకొచ్చావు, దేవుని మందిరంలో ఆరాధన కొరకు నువ్వు ఎట్లా వచ్చావు కాదు, నీ హృదయం ఎట్లా ఉంది, దేవుని ఎట్లా ఆరాధిస్తా ఉన్నావు. దూత గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిజంగానే పరిశుద్ధుడు సైన్యముల యెహోవా అని దూతగణములు ఆరాధించినాయి.
ఆ పరిశుద్ధత యందు మనం కూడా ఏమవ్వాలా? నిలిచి ఉండాలి. ఆ పరిశుద్ధత, ఆ మాదిరి, ఆ యథార్థము, ఆ ఆశీర్వాదం ఎక్కడొస్తుందంటే లోబడి ఉండటంలో ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. ఎంత తగ్గించుకుంటావు, ఎంత లోబడతావు, అంతగా హెచ్చించబడతావు. శారాయి జీవితంలో అలాంటి హెచ్చింపు ఉంది. ఎస్తేర్ జీవితంలో అలాంటి ఉన్నతమైన స్థానం ఉంది. ఇంకా రూతు జీవితంలో క్రీస్తు వంశాల్లో గొప్ప సంపూర్ణ బహుమానం ఆమె పొందుకుంటా వచ్చింది. నన్ను ప్రభు కూడా అలాగా కోరుకుంటాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వండి. దేని గురించి ప్రార్థన చేయాలో చెప్తే భారంగా ఈ గృహం గురించి, మరి ముఖ్యంగా ఎస్తేర్ ఒక బాబు అనారోగ్యం లేకుండా ఉండేటట్టు ప్రార్థన చేయనమ్మా. అతను సిక్ అవుతా ఉన్నాడు. అది వాళ్ళ ఆడపిల్లలు ప్రియాంక గురించి భారంగా చేయండి. చాలా భారంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. మీకు కూడా పెళ్ళయి 13 సంవత్సరాలు అవుతా ఉంది. అయితే వాళ్ళిద్దరికి ఎలాంటి ఇది లేదు, సంతానం లేదు. వాళ్ళిద్దరు ప్రేమతో లేదు, కలిసి లేదు. కుటుంబంలో ఒకే ఇంట్లో ఉంటా ఉన్నారు కానీ వేరు వేరు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. ముందు మెయిన్ ప్రియాంక రాజు నందమూరి వీళ్ళ పెద్దమ్మాయి నుంచి ప్రార్థన చేయండి. ఇంకా జయమ్మకి వినండమ్మా, ప్రేయర్ రిక్వెస్ట్ వినండి. వెన్నుపూస ఆపరేషన్ ఈ నెల 24వ తారీఖున జరుగుతుందంట. డబ్బుల అనుకూలత కొరకు ప్రార్థన చేయండి. రామప్ప రాజప్ప వచ్చి ఆగిపోయాడంట. మళ్ళా వచ్చి ఆయన వీళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సత్తయ్య వెంజనూరులో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు వస్తా ఆగిపోయారంట. వాళ్ళ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా సుజాత మందిరానికి వచ్చి ఆగిపోయింది, ఆమె గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయాలంట. రాజా వీళ్ళందరికీ రక్షణ కోసం ప్రార్థన చేయండి. గంగ మందిరానికి వచ్చి ఆగిపోయాడంట. పేర్లు గుర్తుపెట్టుకోండి: సుజాత, గంగప్ప, రాజప్ప. వీళ్ళందరూ సంతేబెంజూరు గ్రామంలో నుండి వచ్చేవాళ్ళు మందిరానికి ఆగిపోయారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. కృపమ్మ, సిద్ధప్ప వీళ్ళ మధ్య ఐక్యత కలిగి ఉండాలన, అలాగే సిద్ధలింగప్ప అంట రక్షణ కొరకు వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. సమయలు, హన్నమ్మ, డేవిడ్, ఎస్తేర్ రాణి, రోషన్ పాల్ వీళ్ళింటి గురించి ప్రార్థన చేయడం భారంగా ఆత్మీయంగా కుటుంబం కట్టుపడాలంట. ప్రియాంక రాజు వీరి పట్ల ఐక్యత కలిగి ఉండాలా. ఆ ఇంటి మీద వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మెయిన్ అదే పాయింట్ కదా మీకు చెప్పింది. ప్రియాంక రాజు, ఎస్తేరు, దానియేలు, హెచ్సిబా, ఇస్సాకు వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కృపమ్మ, కళ్యాణ్, ఏంజల్ వీళ్ళ ఇల్లు కట్టుకోవాలంట. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండమ్మా. హృదయమ్మ రక్షణ మార్మన్స్ కొరకు, సలోమి, అనిల్ సంతానం కొరకు, రత్నమ్మ, శంకరప్ప వీళ్ళు మందిరానికి వచ్చి ఆగిపోయిన వాళ్ళ గురించి, గంగరత్నక్క వీళ్ళందరి గురించి ప్రార్థన చేయండి. ఎవరు చేస్తారు? టైం కలిగించండి. జీవన ప్రభావం కాచి కాబట్టి